అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఫ్యాన్స్ కి వరుస పెట్టి ఫీస్ట్ మూమెంట్స్ అన్నమాట. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన పాల్గొన్నారో గాని అప్పటి నుంచి ఆయన అయితే చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్స్టా అకౌంట్ లో కరాటే డ్రెస్ వేసుకున్న కొన్ని పిక్స్ అయితే ఆయన అయితే రిలీజ్ చేశారనమాట. అవైతే ఇంటర్నెట్ లో మామూలుగా ట్రెండింగ్ అవట్లేదు. ఇంతగా పిక్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు అయితే వెళ్లారనమాట. 34 సంవత్సరాల తర్వాత ఆయన ఫ్రెండ్ నైతే పవన్ కళ్యాణ్ గారు అయితే కలిశారు. ఫ్రెండ్ అంటే కాలేజ్ ఫ్రెండ్ కాదనమాట, కరాటే ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారు 1990లో కరాటే నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రెన్సీ రాజా గారు పవన్ కళ్యాణ్ గారు సీనియర్ అంట. వీళ్ళిద్దరూ కూడా ఒకటే కరాటే స్కూల్లో శ్రీహాన్ ఉసానీ గారి దగ్గర కరాటే అయితే వీళ్ళైతే నేర్చుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ కరాటే స్కూల్ కి వెళ్లే టైంకి రెన్సీ రాజా గారు బ్లాక్ బెల్ట్ అయితే కొట్టేశారంట. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ బెల్ట్ లో అయితే ఉన్నారంట. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏ స్కూల్లో అయితే కరాటే నేర్చుకున్నారో ఇప్పుడు అదే కరాటే స్కూల్ కి రెన్సీ రాజా గారు అయితే మాస్టర్ లాగా అయితే ఉన్నారంట. వీళ్ళ గురువు అయిన శ్రీహాన్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకున్న మెమోరీస్ అయితే గుర్తు చేసుకుంటూ పోస్ట్ అయితే వేశారు ఆయన ఫ్రెండ్ గురించి. ఓకే, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు ఈ పిక్స్ ఈ రేంజ్ లో ట్రెండ్ అవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఓజీ అన్నమాట. ఓజీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన ఫైట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పిక్స్ చూడగానే ఫ్యాన్సే కాదనమాట, ఈవెన్ నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఫీల్ అయ్యారు. కేవలం ఓజీ సినిమాలోనే కాదనమాట, మన రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తనకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అయితే ఆయన అయితే చేశాడు. ఇప్పుడు ఓజీ సినిమాలో అంతకు మించి అయితే మనం అయితే చూడబోతున్నాం. అది షర్ట్లెస్ సీన్ అవ్వచ్చు, షర్ట్ వేసుకున్న ఫైట్ కావచ్చు, ఏదైనా సరే థియేటర్ లో ఫ్యాన్స్ చొక్కాలు మాత్రం చిరిగిపోతాయి. అంటే ఏమీ లేదనమాట. ఓజీ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే అది సినిమాకి సంబంధించి కావచ్చు, లేకపోతే సినిమాకి సంబంధం లేనిది కావచ్చు, ఎంత కనెక్ట్ అయినా ఓజీ సినిమాకి అది బ్లాస్ట్ అయితే అయిపోతుంది ఇంటర్నెట్ లో. ఆ సినిమా గురించి జనం అయితే అంతలా వెయిట్ చేస్తున్నారు. అదనమాట మ్యాటర్. వస్తాయి ఓజీ సినిమా అప్డేట్స్ వస్తాయి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అప్డేట్స్ అయితే మన ముందుకైతే వస్తాయి. అప్పటి వరకు ఈ పిక్స్ చూసి అయితే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.